వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. లండన్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి విశిష్ట వ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి. నంద్యాల జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతం. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, పరారైన డాక్యుమెంట్ రైటర్లు, కీలక రికార్డులు స్వాధీనం. $60 లక్షల వ్యయంతో నిర్మించనున్న వన్ స్టాప్ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు చక్కని అవకాశం. ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. పీఎం జన్మన్ క్రింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు మార్చి 31 నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. లండన్కు చెందిన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి విశిష్ట వ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అందుకున్నారు. ఈ సందర్భంగా ఐఓడి అవార్డుల ప్రధాన కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన త్రాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సామర్థ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణ ఇస్తూ మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నామని, వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చేంత వరకు చేయూతనందిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పన్నులకు సహాయం అందిస్తున్నామని, సమాజంలో ప్రజలు సక్రమంగా పోషకాహారం తీసుకునేలా, వ్యక్తిగతంగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకునేలా ట్రస్ట్ తరపున సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజల జీవన విధానంలో మార్పు చేర్పులకు సంబంధించిన అంశాల్లోనూ సలహాలను అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నామన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్ట్ తరపున విలువైన సూచనలను అందజేయగలుగుతున్నామని, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయమన్నారు. అందుకే అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేందుకు అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నామని, వారికి కూడా సమాన స్థాయి వచ్చేందుకు వీలుగా సహకారం అందిస్తున్నామన్నారు. సముద్రంలా అందరికీ వనరుల్ని, సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగుతోందన్నారు. కాగా నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. We will remain steadfast in our mission to uplift communities. We will try to fill the glass to overflow, not debating whether it's half filled or half empty. All this we did having faith like a mountain, loving the society like an ocean, and serving the society like a sun. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లాలోని నల్లమలలో వెలసిన ప్రముఖ శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం, మహానదితో పాటుగా నవనందుల ఆలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు దేవస్థానం అధికారులు, ఆలయ కమిటీలు అన్న వితరణ, ప్రసాద వితరణ చేశారు. బాబు స్వామి
అన్నదానం కాడ ఉండేలే, అన్నదానం కాడ పోయిన వారం ఉండ. రమణ ఆడబెట్టినాడు మన భక్తుల సహాయంతో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమము అన్నదాత సుఖీభవ. ప్రసన్నదీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల ఈ కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వర్షాలు ఉదయం 4 నుంచే ఈ నవనందులన్నీ కూడా పాదయాత్రగా జరుగుతారన్నమాట. అదేవిధంగా ఇక్కడ తండోపతండాలుగా జనాలు వచ్చినారు. ఉదయమే వినాయకుడికి అర్చన, శివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తులచే పంచామృతాభిషేకము కార్యక్రమం నిర్వర్తించినాను. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. సాయంకాలము ఆకాశ దీపము, అదేవిధంగా పల్లకి సేవ జరుగుతుంది. ఈ కార్తీక మాసం నెల మొత్తము కూడా పల్లకి సేవ జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. కేదారేశ్వర స్వామి వార్షిక కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీకొట్లో ఉదయం 3 గంటల నుంచే అభిషేకము, కార్యక్రమాలు, అన్నదానము, సాయంకాలము పల్లకి సేవ. ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఘనంగా నిర్వహించారు. నారాయణ స్వామి వ్రతం స్మార్త పండిట్ శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ గారి అర్చకత్వంలో మరియు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో జరిగినది. పండిట్ శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ గారి అర్చకత్వంలో మరియు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. వ్రతం మునక్కు వచ్చిన భక్త జనములు శ్రీరామ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరిగినది. అనంతరం సాయంత్రం ప్రదోష కాలంలో సహస్ర దీపాలంకరణ సేవ, పరమేశ్వరులకు ఏకవార రుద్రాభిషేకం, జ్వాలా తోరణం ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ స్వామివారి నైవేద్య ప్రసాద వితరణ చేశారు. పోయి కానీ అక్కడ చూసుకొని ఇంట్లో పనులను చూసుకున్న కార్తీక పౌర్ణమి సాయంత్రం మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. ఇవన్నీ పరమ భక్తితో అక్కడే కూర్చొని చక్కగా ఈ సత్యనారాయణ స్వామి వ్రత పూజలంతా కూడా గమనిస్తున్నాడు. బంగారు రేటు, వెయ్యి రేటు ఈ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే బంగారు లక్షణాలు దాటి మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ పోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఆ రోజున బంగారు అయినప్పటికీ కూడా ఏమి మాట్లాడకుండా ప్రశాంతంగా నింపుకునే కార్యక్రమం నాకు కూడా పెళ్ళే పడేది ఆశ్రయంతో కూడా నేను చేయొచ్చా చెప్పండి అంటే ఏదైనా ఎంత శుభం జరుగుతుంది అని చెప్పి ఉన్నారు చెప్పాడు. ఈ వ్యాపార స్వామి వస్తుంది స్వామి సత్సంగా వెంటనే నేను సత్యనారాయణ స్వామి ఆచరిస్తాను.
భార్య అడిగిందంట, ఎందుకు ఆలోచన మనకి 10 ఏళ్ల తర్వాత వ్రతమానుకున్న వ్రతానికి కలిగింది కాబట్టి సత్యనారాయణ వ్రతం చేద్దాము అంటే ఆయన ఇప్పుడు నేను వ్యాపారంలో చాలా హడావిడిగా ఉంది పరిస్థితి కాబట్టి ఈ వ్యాపారానికి పోయే ఈ సందర్భంలో వ్రతము అని నన్ను ఆపాలంటే మళ్ళీ దానికి మంచి రోజు దానికి ఒక పద్ధతి దానికి ఒక ఇది ఉంటుంది ఇప్పుడుండే ఈ ప్రజల్లో కష్టం అని చెప్పి వ్రతాన్ని తర్వాత చేసుకున్నాను నేను చెప్పి వాయిదా వేసేసాను. అమ్మాయికి కళావతి అని చెప్పి పేరు పెట్టారు. ఆ అమ్మాయి కూడా శుక్లపక్షంలో చంద్రుడు దినగనటువంటి సమానని కలిగి పెద్దవాడైనట్టుగా ఆ అమ్మాయి కూడా విశేషంగా కళావతి కలిగి పెద్దదైంది. సరే అమ్మాయికి కలిగినటువంటి అబ్బాయిని చూసి వివాహం జరిపించాలి అని చెప్పి సంకల్పించుకున్నటువంటి గ్రామాన్ని చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ వెళ్ళడం ఆ గ్రామంలో ఒక యోగ్యుడైనటువంటి అబ్బాయి దొరకడం చేయలేదు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోదాలను నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండటంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ పత్రాలు, నగదు, పలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల సమయంలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులు, ఫీజు రసీదులు, ఆన్లైన్ ఎంట్రీలు తదితర వివరాలను పరిశీలించారు. సోదాలు కొనసాగుతుండగా సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిసరాల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరి సన్నివేశాన్ని వీక్షించారు. ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని సంబంధిత సిబ్బందిని విచారిస్తున్నారు. నంద్యాల జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరైందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ పథకం కింద దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, సహాయం, పునరావాసం కోసం సెంటర్లను ఏర్పాటు చేస్తోందని, ప్రస్తుతం నంద్యాల జిల్లా కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల వన్ స్టాప్ సెంటర్ నిర్మాణానికి 60 లక్షల నిధులు కేటాయించగా నిర్మాణ బాధ్యతను ఏపీఎంఎస్ఐడిసి ఏజెన్సీకి అప్పగించామని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా బాధిత మహిళలు మరియు బాలికలకు ఆరోగ్య సేవలు, న్యాయ సలహాలు, చట్టపరమైన సహాయం, మానసిక కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి వంటి 5 రకాల సమగ్ర సేవలను ఒకే చోట అందించనున్నట్లు వివరించారు. వన్ స్టాప్ సెంటర్ లక్ష్యం మహిళలపై జరిగే హింస సంఘటనలలో బాధితులకు తక్షణ సహాయం అందించడం, వారికి మానసిక ధైర్యం, చట్టపరమైన రక్షణ మరియు అవసరమైన వైద్య సహాయం అందించడమేనని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బాధిత మహిళల తరలింపు మరియు అత్యవసర సేవల నిమిత్తం ఉపయోగించే వాహనానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ అధికారి లీలావతి, జిల్లా అధికారులు, మహిళా సంక్షేమ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువ జనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని, యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువ జనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, సెట్కూరు సీఈఓ డాక్టర్ కె వేణుగోపాల్, కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ప్రగతి, టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువతలోని సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యువ జనోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని తెలిపారు. వ్యాసరచన, వాక్చాతుర్యం, పెయింటింగ్, నృత్యం, గానం, జానపద కళలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. యువతకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఇదే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమన్నారు. విద్యార్థి దశలో ఎదురయ్యే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో విజయపథంలో ముందుకు సాగవచ్చన్నారు. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచే ఉన్నందున
విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుండి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ వారిలో నేర్చుకునే తపనను పెంపొందించాలన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. యువత సాంప్రదాయ విలువలను కాపాడుకుంటూ ఆధునికతను అంగీకరించాలన్నారు. మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వరల్డ్ కప్ గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టిందని, యువత వారిని ఆదర్శంగా తీసుకుని తమ తమ రంగాల్లో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ కింద గిరిజన గూడాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పీఎం జన్మన్ మరియు ధర్తీ ఆబా జంజాడియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ క్రింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి పీఎం జన్మన్ క్రింద మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. గ్రౌండింగ్ లో ఉన్న 281 ఇళ్లు ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి మార్చి 31వ తేదీ నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పీడీని ఆదేశించారు. కపిలేశ్వరం నుండి జనాలగూడెం వరకు 7.1 కిలోమీటర్ల రహదారి నిర్మాణం నాణ్యతతో డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. వెలుగోడు, కొట్టాల చెరువు, బైరుట్లి గూడాలలో కేటాయించిన వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలెక్టర్ తెలిపారు. త్రాగునీటి కనెక్షన్లు అవసరమైన చోట ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను, అలాగే సెల్ టవర్ల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ధర్తీ ఆబా జంజాటియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ క్రింద గులాం ఆలియాబాద్ తాండా, రాళ్లకొత్తూరు గ్రామాలకు 116 ఇళ్లు కేటాయించబడ్డాయని, వాటి నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 7 సీసీ రోడ్లు, వాటర్ సప్లై, విద్యుత్ కనెక్షన్లు వంటి మౌలిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డులను సంబంధించి జిల్లాలో ఇంకా 1779 కార్డులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని 15 రోజుల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పీఎం ఉజ్వల యోజన క్రింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజన గూడాల్లోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. బైర్లుట్టి గూడెం, గులాం ఆలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. జూట్ బ్యాగ్స్, ప్రసాద కప్స్, నన్నారి తయారీ వంటి చిన్న తరహా కార్యకలాపాలలో పాల్గొనే గిరిజన మహిళలకు అవసరమైన చేయూతను అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్, హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి విశిష్ట వ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి. నంద్యాల జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతం. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, పరారైన డాక్యుమెంట్ రైటర్లు, కీలక రికార్డులు స్వాధీనం. $60 లక్షల వ్యయంతో నిర్మించనున్న వన్ స్టాప్ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి యువ జనోత్సవాలు చక్కని అవకాశం. ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. పీఎం జన్మన్ క్రింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు మార్చి 31 నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.